పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేశాయి. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తూ ఉంది. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి లతారెడ్డి 6050 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోర పరాజయాన్ని చవిచూసేలా చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్పేటువంటి పులివెందుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసింది. లతారెడ్డి అక్కడ 6050 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఆయన ఆధిపత్యానికి నిజంగా ఎదురు దెబ్బ తగిలింది. ఏంటి సార్ ఈ ఫలితాలని ఎలా చూడాలి? నిజంగా ప్రజల తీర్పుతో అయినా సరే జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందా అంటే ఏం చెప్తారు? ఒకటి కృష్ణ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి కంచుకోట అంటున్నారు. అది కంచుకోట కాదు, ఒక బందికానాగా చేశాడు ఆయన. ఓకే, ఆయన కుటుంబం. ఎందుకంటే స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం అవకాశం లేకుండా చేశాడు నియోజకవర్గ ప్రజలకి. మన ఓటింగ్ రోజు నుంచి చూశానండి, దాదాపు 60 ఏళ్ళు పైబడిన వ్యక్తి, ఒక పెద్ద ఆయన, అప్పుడే ఓటు హక్కు వచ్చినాడు. 18 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చిన కుర్రోడు ఎంత సంబరపడతాడు, ఓటు వేసాను మొట్టమొదటిసారని. 60 ఏళ్ళు వయసు పైబడిన వ్యక్తి అలా సంబరపడుతున్నాడు. అతను ఎప్పుడు ఓటు వేయలేదట. అంటే అటువంటి నిర్బంధమైన పరిస్థితులు. ఒక మహిళ 45 సంవత్సరాల పైన ఉన్నటువంటి మహిళ, ఆమె వెళ్ళి ఎంతో సంతోషిస్తుంది. బారులు తీరే జనం. అప్పుడే ఒక తీర్పు అన్నది మనకు వెలువడింది. మనం పదే చెప్పుకున్నాం. ఈ రోజు అంటే కౌంటింగ్ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చినాయి, కానీ ముందే అనుకున్నాం ఇంకా స్వేచ్ఛాయుత వాతావరణంలో కానీ ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఏంటి అక్కడ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమనేవాడు అండి, వైనాట్ 175 అనేవాడు, వైనాట్ కుప్పం అనేవాడు, వైనాట్ కుప్పం అనేవాడు, వైనాట్ పిఠాపురం, రకరకాలుగా మాట్లాడాడు. అప్పట్లో చంద్రబాబు గారు వైనాట్ పులివెందుల అన్నారు. అందరూ వైనాట్ పులివెందుల అంటాడేంటి అని అన్నారు. ఈరోజు వైనాట్ పులివెందులకి పునాదులు పడ్డాయి. ఎందుకంటే ఇందానే చెప్పినట్టు అక్కడ ఒక విధమైనటువంటి వాతావరణం, దశాబ్దాలుగా ఆ కుటుంబాలను ఒక భయంతోటో బయటకు వస్తే ఓటేస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అంటే ఒక విధమైన స్వచ్ఛత వాతావరణం లేదు. ఎలక్షన్స్ జరిగాయి, ఎలా జరిగాయి? అన్ని ఏకగ్రీవాలు. ఆ ఏకగ్రీవాలు ఎలాగా? బలవంతంగా ఏకగ్రీవాలు. నేను అంటుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినన్నా అనేక మాటలు మాట్లాడాడు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రౌడీని పెట్టారు, అసలు మాకు ఏజెంట్లు లేరు. మళ్ళీ వాళ్ళ పేపర్లు ఎవరు రాస్తారో మా ఏజెంట్లు బెదిరించారంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు మాకు ఏజెంట్లే లోపలికి వెళ్ళలేవడదు అంటారు. ఈ రోజున నేను సోషల్ మీడియాలో కూడా చూశాను, ఆ ఓట్ల లెక్కింపులో స్లిప్ వచ్చిందట. 30 సంవత్సరాల తర్వాత ఓటేసాడు అని ఒక ఓటరు దాంట్లో స్లిప్ వేసాడు అన్నట్టుగా చూసా. అంటే ఏంటి వాతావరణం అర్థమవుతుంది అక్కడ. మీకు 1983 తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అక్కడ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఉండి, కానీ కాస్త కోస్త ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ చూపించేది. ఎందుకు? వైఎస్ఆర్ గారి ప్రభావం ఉండేది. అటువంటి వైఎస్ఆర్ గారే 96లో ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు 5445 ఓట్లతోటి చావు తప్పి కన్నులట్టపోయాడు. కంచుకోట్ల మాటలు వద్దండి, ఎక్కడా కంచుకోట్లు ఉండవు. ఇది ప్రజాస్వామ్య దేశం, రాచరిక వ్యవస్థ కాదు. మొన్న ఇన్ని దశాబ్దాలుగా అక్కడ రాయలసీమలో వాతావరణం ఏంటంటే, ఏదో కొన్ని కుటుంబాలకి వాలిపోయి చాలామంది ఉండేవారు. కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఆధిపత్యం అంతా ఉండేది, వ్యవస్థలన్నీ ఉండేవి, వాళ్ళ పాలన అంతా వాళ్ళ చేతిలో ఉండేది, గన్నులు ఇటువంటివి అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండి, అందుకని తప్పని పరిస్థితుల్లో బతకడానికే ప్రజలు అటు వాలేవారు. భయాందోళన ఉండి ఫ్యాక్షనిజం ఉండేది. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది కృష్ణ గారు. అక్కడ ఉన్నటువంటి యువతలో మార్పు వచ్చింది. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. కుటుంబానికి ఎందుకు బానిసగా ఉండాలండి? ఎందుకు బానిస? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. నేను అంటానంటే వాళ్ళ పేపర్లు ఎవరు రాశారు తెలుసా? సిరా చుక్క సిగ్గుపడిందంట. సిరా చుక్క సిగ్గుపడింది అంటున్నాడు. మేము అంటున్నాం సిరా చుక్క మీసం మెలేసింది, మీసం మెలేసింది సిరా చుక్క. ప్రజాస్వామ్యబద్ధంగా చేశారు. 685 ఓట్లు. మాట్లాడితే ఏమంటాడండి ఈయన, కేంద్రం నుంచి మిలిటరీ బలగాలు దింపి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి అక్కడ అంటున్నాడు. మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం కూటమి తరఫున, మీరు 11 నియోజకవర్గాల్లో మీతో సహా 11 మంది జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయండి. ఆ 11 నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను పెట్టే మళ్ళీ ఎలక్షన్లు పెడదాం, గెలబట్టి చూద్దాం ఈసారి
అది కదా గెలుపంటేనే. అంతేగాని ఒక జడ్పీటీసీ మాట్లాడితే ఉంటాడు, జడ్పీటీసీ గురించి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారంటే మరి ఎక్కడో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు పక్క నియోజకవర్గాల ఎందుకు వచ్చారు? నీ నియోజకవర్గం నీ ఇలాఖా అని చెప్పుకుంటావు. నువ్వు ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, నీవు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్లేస్లో ఒక జడ్పీటీసీ కోల్పోయినందుకు నిజంగా నువ్వు సిగ్గుతో రాజీనామా చేయాలి. రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ వెళ్ళాలి అవసరమైతే ఎలక్షన్స్కి. అది మానేసి శాపనార్థాలు. నేను శాపనార్థాలు చూశారు కదా కృష్ణ గారు. సర్వసంగ పరిత్యాగులు, ఇహలోక బాంధవ్యాలని వదిలేసుకున్న వ్యక్తులు, అటువంటి వ్యక్తులు చేస్తారు చూసారా. ఇటువంటి ఆశలో లేనటువంటి వ్యక్తులు యోగి ఒక జగన్ బాబా అవతారం ఎత్తినట్టుగా ఎత్తినా ఈయన వచ్చి కృష్ణారామ అంట ఉండాలి కదా అని చెప్పేసి అని చంద్రబాబు గారిని లేకపోతే నరకానికి పోతావు ఇటువంటి శాపనాకారాలు అన్నీ పెడతాడంటే నువ్వు ఏమన్నా బాలా కుమారుడువా? నువ్వు ప్రభుత్వ ఉద్యోగం కానీ అయ్యుంటే ఇంకో 3-4 సంవత్సరాలు రిటైర్ అవుతావు. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం నీకు ఉండుంటే నువ్వు ఇంకో 3-4 సంవత్సరాలు రిటైర్ అవుతావు. అది నీ వయసు. నువ్వు ఏదో బాలా కుమారులాగా శాపనాగారాలు ఎవరిని శాపనాగా పెడుతున్నావు? ప్రజల శాపనాగారాలు పెడుతున్నావా? ఓట్లు వేసిన ప్రజలని అక్కడ బారులు తిన్న ప్రజలు ఎక్కడ గతంలోనే ఎటువంటి నిర్బంధాలు లేకుండా శాశ్వతంగా వెళ్ళారు కదా. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అక్కడ ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందండి. అవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అతను తట్టుకోలేకపోతున్నాడు. అంటే పులివెందుల ప్రజల మనస్తత్వం ఏంటన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసింది. మొన్నటిదాకా మీరు అన్నట్టుగానే మలాంటి అందరూ అనుకున్నట్టుగానే అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖా వాళ్ళ కంచుకోట అనుకున్నాం. అది కంచుకోట ఏం కాదు, కంచుకోట బదలగొట్టారు పులివెందుల ప్రజలు. మేము మార్పు కోరుకుంటున్నాం, అభివృద్ధి కోరుకుంటున్నాం అనేది చూపించారు. ఓకే, నేంటుంది అది ఎప్పుడు మాయ మాటలతోటో లేదా భయపెట్టో ప్రజాస్వామ్యంలో గెలవాలంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారిని అదే మొన్న 2024 ఎలక్షన్స్లో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. అది భయంతో కొంతమంది వేసి ఉంటారు. అది వచ్చిన వాళ్ళు కనీసం 11 సీట్లనే వచ్చినాయి. నీ అంటుంది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి నిజంగా నీకు ప్రజాబలం ఉందనుకుంటే, లేదు కూటమి ప్రభుత్వం మీద మీరు పేపర్లు రాస్తున్నారు కదా, శాంతి భద్రతలు లేవు లేకపోతే ఇక్కడ అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నారు కదా, నిజంగా అదే నిజం అనుకుంటే రాజీనామా చేసి 11 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర బలగాలను కోరదాం. నువ్వు ఎలక్షన్స్కి రా, నిరూపించు, నువ్వు ఎమ్మెల్యే అవ్వ చూద్దాం. అది ఛాలెంజ్. అంతే తప్ప ఇలా శాపనార్థాలు పెట్టి ఏదో ఆయన మాట్లాడితే చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడతాడో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి మాట్లాడతాడు. అలా మాట్లాడినందుకే కదా ప్రజలు 151 నుంచి 11కి ఇచ్చారు. నీ మాటలో పవర్ అంత పవర్ ఉంటే వైనాట్ 175 అన్నావు, కనీసం వైనాట్ 150 అని వస్తే బాగుండను. నీకున్న 150 ఓట్ల నుంచి 11 స్థానాలకు వచ్చినాయి. అది నీ నోటి పవరు. ఇంకా ఎందుకు శాపనార్థాలు? నేను అంటుంది కృష్ణ గారు, ఒకటి గెలిపోవటంలో సహజం, కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసారా, మామూలుగా కొట్టలేదండి. అది అదేదో కొట్టుడు అంటారు చూసారు, ఏదో సినిమాలో డిపాజిట్లు కూడా దక్కకుండా కొట్టడం అంటే ఇదే ఎవరో డ్రమ్స్ కొడతారు, అతని పేరేం పేరండి, అతను డ్రమ్స్ కొట్టినట్టు శివమణి డ్రమ్స్ కొట్టినట్టు కొట్టినట్టు అంటారు చూసారా, సినిమాలో డైలాగులు ఉంటాయి. అలా కొట్టారు పులివెందుల ప్రజలు. నేను అంటే ఎప్పటికైనా ఆలోచనలో మార్పు వస్తే ఎందుకు సమీక్ష చేసుకో, నీలో ఎక్కడో సమీక్ష చేసుకో. నువ్వు అంటావు వచ్చే 5 సంవత్సరాలకి చంద్రబాబు గారు ఉండడం అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అసలు వచ్చే 5 సంవత్సరాలు నువ్వు పార్టీ ఉండదు. నీ ప్రవర్తన నీ మనసులో మార్పు రాకపోతే 2029 ఎలక్షన్స్కి నీ కేడర్ అందరూ జరిగిపోతున్నారు, నువ్వు కూడా జైలుకి వెళ్ళిపోయావు, నీ పార్టీ ఉండదు పోటీ చేయడానికి. నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం ఏంటి? ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలంటది. అది గెలుపు ఓటంలో సహజం. మేము ఎప్పుడైనా సరే గెలవచ్చు ఓడవచ్చు, కానీ ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవడం రాజకీయ నాయకుల లక్షణం. అది లేకుండా ఇంకా నువ్వు ఫ్యాక్షనిస్ట్గా ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు నీకు ఆ 11 కాదు కదా, నేను ఇందాక మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టు నువ్వు మళ్ళీ పోటీకి రా, ఎలక్షన్స్కి రా, దమ్ముంటే నువ్వు నిరూపించుకో, నువ్వు ఎమ్మెల్యే అవ్వ చూద్దాం. అటువంటి అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఓ పక్క నుంచేమో రాహుల్ గాంధీ గారిని తిడతాడు, ఓ పక్క నుంచో బీజేపీని తిట్టనట్టు భయపడతా మాట్లాడతాడు. ఎందుకంటే అటు ఎన్డీఏ సహకారం లేదు, ఇటు యూపీఏ సహకారం లేదు. ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కుటుంబంలోనే ఒంటరి అయ్యాడు, రాజకీయంగా కూడా ఒంటరి అయ్యాడు. ఆఖరికి పులివెందుల ప్రజలు కూడా ఒంటరి చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి మాటలు ఇంకా శాపనాకారాలు? ఇప్పటికైనా సమీక్ష చేసుకుని ఒక మనిషికైనా బతుకు విలువ ఉంటుంది, లేకపోతే అదే ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.